నీకు ఆస్తులు కలిసి వస్తాయి, నీకు స్వస్థత వస్తుంది, అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మన కొరకు నిత్య జీవము కాచుకునే ఉంది. దేవునికి స్తోత్రం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయుట ఆయనకి ఇష్టం. ఎవరి జీవితాల్లో? లోబడే వారి జీవితాలలో ఆయనకి నచ్చిన కార్యాలు ఆయన చేస్తాడు. మనం లోబడకుండా, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోకుండా సంవత్సరాలు గతించిపోతున్నా, నేను ఆయన మాటకు లోబడను, నాకు ఇష్టమైనట్టు బ్రతుకుతాను, నా శరీరాన్ని అలగొట్టుకోను, నా హృదయాన్ని విరగొట్టుకోను, నేను ఆయన కొరకు శ్రమ పడను, నేనేమి చేయను, కానీ ప్రభు నా కొరకు అన్నీ చేయాలి. ప్రభు చేయగలిగిన త్యాగం ఆయన నీ కొరకు ఎప్పుడో కలువరి శిలువలో చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకంతకు మించి ఆయన ఏం చేసినా బోనస్సే. భౌతికమైనవి ఆయన ఏమి ఇచ్చినా టెంపరీ, కానీ ఆయన నీ ఆత్మను నశించిపోకుండా ఇచ్చే పరలోకం శాశ్వతంగా ఉంటుంది కనుక ఆయన నిమిత్తం ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. మనలాంటి ఒక నీచులను, మనలాంటి పాపాత్ములను, మనలాంటి ఒక చెడిపోయిన వారి కోసం శిలువలో ప్రాణం అర్పించి త్యాగము చేసి రక్తము కార్చి చివరి రాత్రి బొట్టు వరకు కార్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం ఏం చేయగలం ఆయన కొరకు? ఆయన ఏం కోరుకోట్లా, ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు, లోబడమని కోరుకుంటున్నాడు. విశ్వాసం అంచుల మట్టుకు నింపుకో, సదాకాలం నీతో ఉంటాను. లోకమంతా నిన్ను అవమానించిన ఘనత కొరకు నిన్ను నిలబడతాను, నేను నిన్ను ఘనపరుస్తాను. ప్రభుని విశ్వసించి నాడు అనేకులు ఘనపరచబడ్డారు, అనేకులు ఆయన నామానికి మహిమను తెచ్చారు. అందులో నువ్వు నేను కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఉండగలుగుతాం? మన ఇంటిలో ప్రభు ఉంటే మనం ఏం చేయాలి? లోబడాలి. ప్రభు వచ్చాడు, జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె ఏం చేసిందంట? అదొక్కటి చూసి ముగించేద్దాం. ఏం చేసిందంట? వెంటనే ఆమె లేచి ఏం చేసింది? తక్షణమే ఆమె యొక్క గ్రాటిట్యూడ్ చూపిస్తుంది. తక్షణమే కృతజ్ఞతురాలై దేవునికి ఉపచారం చేయడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. కార్యాలు పొందుకొని దేవుడిని మర్చిపోయే నీచులుగా, కార్యాలు పొందుకొని స్వస్థపరచబడి దేవుని చేత దీవించబడి రక్షణ పొందుకొని దేవుణ్ణి మరిచిపోయే అవమానకరమైన స్థితిలోకి మనం వెళ్ళొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. కట్టకాలే వరకు, మనం మరణించే వరకు కృతజ్ఞత పొంగుతూ ఉండాలి. విశ్వాసం అంచుల మటుకు నింపు పడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు గనక మనం విశ్వాసం కలిగిన వారమై లోబడే వారిగా ఉండి ప్రభుని మరి ఆయన యొక్క కృపను మనం సంపాదించుకుని 2026వ సంవత్సరంలో ప్రవేశిద్దాం. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మోకరించుదాం. ప్రభు